నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వైవి రామనరసయ్య. వైవి రామనాథ్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కేపీహెచ్పీలో ఉంటున్నారు? నేను ఇక్కడ ఒక 18 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 18 years. రైట్. అయితే నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణలో బతకనీకి వచ్చినావు అనే వర్డ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఏదైనా ఇప్పుడు కూడా ఇంకో ప్రాంతాల ప్రకారంగా జనాలను విడగొట్టడం అనేది మంచిది కాదు. అది వాళ్ళ యొక్క స్థాయిని దిగదార్చుకోవడం తప్ప వేరే ఏం లేదన్నట్టు. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇంతకుముందు అది ఎవరన్నా అలా ప్రాంతాల గురించి అట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మంచిదన్నట్టు, ఒక చట్టం చేస్తే మంచిదన్నట్టు. 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారు, మంచి విషయమే అది బేసిక్గా. కానీ ఎప్పుడు కూడా అంటే కేసీఆర్ హయాంలో కూడా ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండకూడదు, మీరు ఎదగకూడదు, ఇట్లాంటి వర్డ్ కూడా మనకి ఎప్పుడు వినిపించాల. ఈ మధ్య కాలంలో ఇది ఎలక్షన్స్ స్టంట్ రాజకీయంగా ఏదో కొంతమందిని ఏదో ఉద్రిక్తం చేయడం కోసం అట్లా వాడుతున్నట్టు తప్ప అది మాత్రం వాడటం కరెక్ట్ కాదు. మన దగ్గరకు వచ్చేది దాదాపుగా తెలంగాణ వాళ్ళకంటే కూడా, అంటే ఆంధ్ర వాళ్ళకంటే కూడా ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ నుంచి కూడా బ్రతకడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, బిజినెస్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నట్టు. మరి వాళ్ళందరినీ అనకుండా కేవలం ఆంధ్ర వాళ్ళని అనటం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక తెలంగాణ వాడిగా చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలిసి ఉంటున్న వాళ్ళ మధ్యలో అనవసరంగా చిన్నపాటి వల్ల వైషమ్యాలు, గ్యాప్స్ పెంచడం తప్ప వేరే ఏం లేదన్నట్టు. అట్లా అలా చేయకూడదు. అలాంటప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు అని అమెరికా వాళ్ళు అట్లా వాళ్ళంతా ట్రంప్ వచ్చేసిన తర్వాత మొత్తం నెట్టిపడేసేస్తే ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదు. ఆ విధంగా అనటం కరెక్ట్ కాదన్నట్లు. అది. మీ పేరు సార్? సాంబశివరావు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్? వచ్చి 25 years నుంచి ఉంటాం. సార్ అయితే నేను మీకు అదే ఇందాక మీరు వినే ఉంటారు కదా, సో అల్లు అర్జున్కి సంబంధించి అది వద్దులేండి. కేసీఆర్ గారి పాలనలో అయితే ఏ రోజు కూడా అంతకుముందు ఉద్యమంలో ఏదైనా జరగనండి, ఆయన గవర్నమెంట్లోకి వచ్చినాక ఏ రోజు కూడా సెటిలర్ అని ఇట్లాంటి తేడాలు ఏం రాలేదు. గవర్నమెంట్ పరంగా అయితే బాగా చేశాడు. ఆయన కూడా డెవలప్మెంట్లు అవి బాగా జరిగినాయి. కానీ తర్వాత జనాల్లో యాంటీ వచ్చేసి తేడా వచ్చింది. ఇది లేకుండా తర్వాత కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్లో కూడా ఏదైనా రాజకీయ పరంగా ఇట్లా ఏదో వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఎవరికాళ్ళు ఆంధ్ర సెటిలర్స్ అని ఇంకోటి అని మిగతా వాళ్ళని ఎవరిని అంటలే అని వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. అది రాకుండా చూసుకోవాలి. అట్లాంటి దానికి ఏదైనా యాక్ట్ తెచ్చి ఏ గవర్నమెంట్ అయినా మంచిది అనకుండా చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ప్రత్యేకంగా తీసి మాట్లాడడానికి బట్టి అంటే ఏ విధంగా చూడొచ్చు మనం? ఏ విధంగా చూసేది ఏముంది, డివైడ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళ లెక్క. అది అయిపోయింది. పంపించే ప్రక్రియ అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం అయిద్దా పంపించడం అనేది? అది జరిగే పనే. పంపించడం అనేది వాళ్ళ అయిద్దా? ఎవడల్లా కాదు. ఏంటంటే ఓట్లు వాళ్ళంతా తెలంగాణకి బతకడానికి వచ్చారా? ఇప్పుడు ఆయన ఉన్నాడు, నిన్న నిజామాబాద్ ఆయన మాట్లాడింది, ఆయన అందరైతేనే కదా గెలిచింది. సెటిలర్స్ అనేది ఆ రోజు మాట్లాడుంటే ఆయన వేరేగా ఉండేది. ఎవరు అయ్యో మాట్లాడలేదుగా, ఇవాళ మాట్లాడుతున్నాడు. అట్లా ఎవరు మాట్లాడినా తప్పే అది. కేసీఆర్ గారి టైంలో ఆయన 10 ఏళ్ళలో ఏ రోజు కూడా సెటిలర్స్ వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళు ఇంటి అనేది రాలా. ఒక ఉద్యమంలో వచ్చింది అది. ఉద్యమం తర్వాత లేదు, తర్వాత బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఎవరు చేసినా అది తప్పే. పేరు నరసింహ. సార్, ఆంధ్ర తెలంగాణ భేదం కొత్తగా వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది, ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ విషయాలు ఏమి రావమ్మా. ఈ ఊరికే పుష్ప సినిమా గురించి ఏదో చెప్తున్నారు కానీ ఈ గొడవలు వీటి గురించి ఏమి రావు. వీటి గురించి ఏం వచ్చే సమస్య లేదు. అంటే అల్లు అర్జున్ని పట్టుకుని నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణకి బతకడానికి వచ్చావు, వాళ్ళు ఓట్ల కోసం అంటున్నారు కానీ అల్లు అర్జున్ కూడా ఆ టైంలో మరీ అంత పోకూడదు. కొంచెం సినిమా బిగిన్ అయినాక పోవాలి, లేటుగా చూసుకొని రావాలా. ఈ జనాల్లో అట్రాక్షను. కానీ పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆ నైట్ టైంలో 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి పోవాలమ్మా. పిల్లలు పోయే తొలి రోజు తర్వాత వారం తర్వాత పో. ఆ చిన్నపిల్లల్ని తీసుకొని నైటు ఆ టైంలో పోవాల్సిన పని ఏంది? జనాలు అందరూ పెళ్లి కాని పిల్లవాళ్ళు ఉంటారు. వీళ్ళు చిన్నపిల్లల్ని పట్టుకొని ఇంటికి పోవాలి. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పట్టుకొని తెలంగాణకు నువ్వు బతకడానికి వచ్చావు అంటే ఆంధ్ర వాళ్ళని అంతా వెళ్ళగొడతావు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది రాజకీయం గురించి ఏదో ఓట్ల కోసం అట్లా మాట్లాడుతున్నారు కానీ అది ఇప్పుడు ఎంత అన్నా అదే ఇంకా గొడవ అనేది ఆంధ్ర తెలంగాణ గొడవ అనేది ఇంకా రాదు. ఇంకా రాదు. అది ఇడిపోయింది. ఎప్పుడైనా అన్నదమ్ముళ్ళు ఇడిపోవాలా, ఎప్పుడైనా ఇడిపోవాలి అన్నదమ్ముళ్ళు. ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు రాదు. 10 ఏళ్ళ నుంచి ఏం గొడవలు లేవు, ఈ న్యూసెన్స్ ఏమీ లేవు మనకి. మరి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తుంది కదా, అది నిజామాబాద్ ఎమ్మెల్యే అన్నాక దాని గురించి ఏమి ఉండదు. అసలు మనం అనుకోవటం తప్ప ఈ టీవీల్లో ఎవరు దాని గురించి ఏమి పట్టించుకోరు. సినిమా యాక్టర్ల గురించి ఇది ఏదో అట్లా చనిపోబట్టి అట్లా వచ్చింది కానీ అంతే. ఇంకా దాని గురించి ఏం పెద్ద పట్టించుకోరు. కానీ ఆంధ్రాలో తెలంగాణలో సినిమా టికెట్లు 1000 పెంచారండి. ఏంటికి పెంచారు? తమిళనాడు పెంచారా? తమిళనాడు మామూలుగానే ఉంది. వాళ్ళ యాక్టర్లు వచ్చినా కానీ తమిళనాడు హీరోది మామూలు రేటు టికెట్. ఏడేందండి 820 రూపాయలు ఏంది టికెట్? తెలంగాణ ఆంధ్రాలో ఏంటికి పెంచాలి? సీఎంలు అయినా, ఆంధ్ర సీఎం అయినా తెలంగాణ సీఎం అయినా ఏంటికి పెంచాలి 1000 రూపాయలు?
అట్లా ఏంటికి ఇవ్వాలి పర్మిషన్? ఒక్కొక్క సినిమాకి 1000 కోట్లు ఖర్చా? ఆ ఉండే డబ్బులన్నీ దేశంలో సినిమా వాళ్ళే దోసుకుంటున్నారు. ఇది ఎక్కడుందండి? ఇది 1000 కోట్లు సినిమా ఖర్చు ఏందండి? ఒక్కొక్క సినిమా యాక్టర్కి సినిమా తీసినందుకు 100 కోట్లు, 50 కోట్ల దేనికి ఇవ్వాలి ఇంత డబ్బు? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ఉండే డబ్బు అంతా సినిమా యాక్టర్లు కోపెట్టుకుంటుంటారు. ఇది ఇవన్నీ కూడా సినిమా వాళ్ళతో కూడా పొరపాటు ఉంది. ఇంత డబ్బు ఏంటికి ఇవ్వాలి వాళ్ళకి? టిక్కెట్లు 1000 రూపాయలు ఏంటికి పెంచాలండి? ఈ 2 రాష్ట్రాల్లో మరి తమిళనాడు పెంచారా? మరి వీళ్ళకే వచ్చిందా? అక్కడ సీఎం ఇక్కడ సీఎం 1000 రూపాయలు టికెట్ పెంచేది ఏంది? వీళ్ళంతా రాజకీయ కోసం చేస్తారు కదా. సినిమా యాక్టర్ల వాళ్ళు ఏముంది? వాళ్ళు ఏమన్నా ఎవరికన్నా అంత సపోర్ట్ చేస్తున్నారా? అంత ఏమన్నా చేస్తున్నారా? ఎవరికన్నా ఒక పేదవాడికి చేస్తారా? ఒక డ్రైనేజీ, ఒక కాలం ఏం చేస్తున్నారు? డబ్బులన్నీ దోసుకొని ల్యాండ్ కొనుక్కొని అది పెట్టుకుంటున్నారండి. ఒక్కొక్క సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయిందండి. ఇది మరీ దారుణమైంది సినిమా వాళ్ళది మాత్రం ఇది. థ్యాంక్ యూ సార్. నా పేరు సీతారాం అండి, కాంసాని, అది ఆంధ్ర కృష్ణా జిల్లా. చెప్పండి. ఈ అల్లు అర్జున్ని పట్టుకొని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నటువంటి మాటలు, నువ్వు ఆంధ్ర వాడివి, తెలంగాణకి నువ్వు బతకడానికి వచ్చావు, కబడ్దార్ అల్లు అర్జున్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది సెటిలర్గా ఒక కుటుంబంగా బతికిన వాళ్ళం అండి. ఇప్పుడంటే విడిపోయి ఇలా ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్నాడు, ఒకడు పక్క నుంచి వెళ్తాడు, వాడు బతుకుతాడు, ఎక్కడికి వస్తాడు, ఒకవేళ సొంత ఊడికే ఉండి బతుకుతాడు. వాడు బతికినోడిని నువ్వు అలా వచ్చావు ఇలా వచ్చావు అని ఒక కుటుంబంలో పలిగినోడిని నువ్వు అలా వేరు చేసి మాట్లాడటం నువ్వెంతవరకు సమంజసం? అది నీ పిల్లలు బయటికి వెళ్ళి బతుకుతారు ఎక్కడైనా సరే, నీ పిల్లలు కానీ నీకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా నేను హరాస్మెంట్ చేస్తే ఎవరినన్నా బతకగలుగుతారు బయటికి వెళ్ళి. నువ్వు మాట్లాడడం ఎంతవరకు? అది మాత్రం దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం అంటే ఇది రాజకీయం చేయడం వల్ల ఉపయోగం లేదు. అది నష్టం జరిగింది అవతల. అతను స్పందించాడు, లేటుగా స్పందించాడు, ఓకే. దానికి మన ముఖ్యమంత్రి గారు సరైన సమాధానం చెప్పారు. సమాధానం చెప్పి పాజిటివ్గా తీసుకొచ్చిన పాయింట్ని నువ్వు నెగిటివ్గా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ నీకు? ఆయన ప్రతిష్టను పాలు చేయడానికి నువ్వు మాట్లాడేది, మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టను పాలు చేయడానికే నువ్వు మాట్లాడేది? ఎంతవరకు ఉండాలో నీ లిమిట్లో నువ్వు మాట్లాడటం మంచిది అని నా అభిప్రాయం.